హిందీ ఇంగ్లీష్ కూడా సాధ్యమైంది కదా, అవతార్లో కూడా మీరు చేశారు, డబ్బింగ్ చెప్పారు. సో అది ఎలా సాధ్యమైంది? అదే సార్, అంటే ఆ పాత్ర నచ్చింది చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా అది ఎలాంటిదైనా సరే దానికోసం కూర్చొని ప్రాక్టీస్ చేయడమే సార్, సాధన చేయడం, ప్రజెంట్ చేయడం సార్. హిందీలో వచ్చి అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ అద్భుతమైన వాయిస్. సో ఆయన ఖుదాగవా सर जमीन हिंदुस्तान, अस्सलाम वालेकुम, मेरा नाम बादशाह खान है। इश्क मेरा मजहब, मोहब्बत मेरी ईमान, मोहब्बत जिसके लिए फरहाद ने पहाड़ों का सीना जीत कर दूध का दरिया बहा दिया, मोहब्बत जिसके लिए मजनू ने शारा की कब जानी और उसी मोहब्बत के लिए काबिल के पठान सर जमीन हिंदुस्तान से मोहब्बत करके मांगने आया है। आजमाइश कड़ी है, इम्तिहान मुश्किल, लेकिन हौसला बुलंद, जीत हमेशा मोहब्बत के लिए हुआ है। सदियों से यही होता आया है, यही होगा, खुदा गवाह है। సో రెండరింగ్, ఆ టైమింగ్, అప్ అండ్ డౌన్, ఇవన్నీ అంటే ఒక పర్టికులర్ ఒక పెక్యులర్ క్యారెక్టర్ చేసిన హీరోస్, స్టార్స్ వాళ్ళది ఏంటంటే అది తగ్గకూడదు, మనం చేసేటప్పుడు కూడా ఎక్కడ ఇదవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను సార్. అలాగే అక్షయ్ కుమార్ ఆయన చేసిన పాత్ర నాకు ఇష్టమైంది కేసరి సార్. కేసరి మూవీ నుంచి సింగ్ పాత్ర చేశారు. जानते हो मैंने किसी पगड़ी को क्यों बांधी? एक गोरी ने मुझसे कहा था कि तुम गुलाम हो, हिंदुस्तान में मिट्टी से दर्पण पैदा होते, आज जवाब देने के वक्त आ गया है। किसी रंग का मतलब समझते हो चंदा सिंह? बहुदरी का है, शहदे का। लाखों सर दिया हमने, तब जाके सर पर केसरी बांधने का हक मिला रहा है। आज जब मैं इसे सजाकर हजारों दुश्मनों के बीच सर उठा के चलूंगा ना, तो मैं अकेला नहीं हूं, मेरे साथ उन लाखों शहीद भी चले गए जिन्होंने अपनी जान दे दी, लेकिन आज नहीं दी। आज मैं पैसों के लिए नहीं, अंग्रेजों के लिए नहीं, अपने लिए नहीं, हम उन शहीदों के लिए लड़ूंगा। हर उस्ताद भी एक लड़ूंगा जिसे गुलाम समझा जाता है। आज मैं अपने गुरु के लिए लड़ूंगा, आज मैं अपने गांव के लिए लड़ूंगा, आज मेरी पगड़ी भी केसरी, जो बहेगा मेरे लहू भी केसरी, और मेरा जवाब भी కేసరి. అసలు అది ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు? దానికోసం ఎట్లా అధ్యయనం చేస్తారు? అసలు అభ్యాసం ఏంటి, ఆ సాధన ఏంటి? అసలు భాష కాని భాషలో అంత సుదీర్ఘమైనటువంటి సంభాషణని గుర్తుపెట్టుకోవడం అదే సార్, మామూలు విషయం కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే ఆ పెక్యులర్, ఆ క్యారెక్టర్లో పెక్యులర్ ఒక ఎమోషన్, అది ఈ ఖచ్చితంగా ఇది పర్ఫార్మెన్స్ చేస్తే అంటే ఆన్ స్టేజ్ చెప్తే పబ్లిక్ నుంచి ఖచ్చితంగా అప్లాస్ వస్తుంది అని ముందుగానే ఊహించుకుని అది నేను ప్రాక్టీస్ చేస్తాను సార్, ఇలా డైలాగ్స్ ఇలాంటివన్నీ కూడా.